నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. గురుకులాలు పేద పిల్లలకు విద్య, అదేవిధంగా హాస్టల్ వసతి ఇవన్నీ ఉండేటువంటి ఒక చక్కని విద్యాలయంగా దాన్ని అభివర్ణించవచ్చు. కానీ ఈరోజు గురుకులాల పరిస్థితి చూసినట్లయితే తెలంగాణలో అత్యంత దయనీయంగా ఉన్నటువంటి స్థితిలోకి గురుకులాలు వచ్చేసాయి. ఎందుకంటే చాలా వరకు గురుకులాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నటువంటి సంగతి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. అవును, ఇదే వాస్తవం. నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకులాలు సొంత భవనాలు ఉన్నటువంటి గురుకులాలు కాదు, చాలా వరకు అద్దె భవనాలు. అయితే ఏముంది, అద్దె చెల్లిస్తున్నారు, గురుకులాలు చక్కగా నడుస్తున్నాయనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. దాదాపు 10 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా కొంతవరకేమో ఈ అద్దెలు చెల్లించకపోయేసరికి, అద్దెలు చెల్లించకపోవడంతో ఈ యజమానులు ఎవరైతే ఉంటారో, అంటే భవన యజమానులు గురుకులాల్ని ఖాళీ చేయమని ఆయా గురుకులాల హెడ్ మాస్టర్లకు కావచ్చు, లేకపోతే నిర్వాహకులను కావచ్చు, ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఎందుకు గురుకులాలకు అద్దెలు చెల్లించట్లేదు, ఎందుకు ఇటువంటి ఒక దయనీయ స్థితిలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉంది, ఈ మొత్తం కూడా ఈరోజు ప్రశ్నలే. ఇదే అంశానికి సంబంధించి మరి వీటికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బొద్దా డానియల్ గారు, రిటైర్డ్ ఎంఈఓ, వారితో పాటు రాజ్ మహమ్మద్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, వారితో పాటు జక్కల దేవదానం గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, అదేవిధంగా శ్రీదేవి గారు, కొలిపాక శ్రీదేవి గారు బీజేపీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు, అడ్వకేట్ కూడా వారు. ముందుగా శ్రీదేవి గారితో ప్రారంభిద్దాం. మహిళలు, శ్రీదేవి గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేస్తారా ఒక్కసారి? ఎస్ ఒక్కసారి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళినట్లుంది, ఒక్కసారి చూడండి. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఎలా చూస్తారు శ్రీదేవి గారు? అంటే గురుకుల పాఠశాలలు అనగానే, లేకపోతే గురుకుల హాస్టల్ అనగానే దాదాపు చాలామంది పేద విద్యార్థులు కావచ్చు, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక భరోసా వస్తుంది. అక్కడ చదువుకోవచ్చు, ఇంట్లో సరైనటువంటి వస్తువులు లేకపోయినా అక్కడ ఉండొచ్చు అనేటువంటి ఒక భరోసా వస్తుంది. కాకపోతే అటువంటి గురుకులాల పరిస్థితిలో గమనించినట్లయితే దాదాపు 10 నెలలకు పైగా అద్దెలు చెల్లించక ఆ భవన యజమానులు ఖాళీ చేయమంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భవన యజమానుల్ని కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే దాదాపు 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి అద్దె రాకపోతే ఆ భవన యజమానులు కూడా కొంత అసహనానికి గురవ్వడం, ఖాళీ చేయమని చెప్పడంలో తప్పు కూడా ఏం లేదు. ప్రభుత్వం ఇక్కడ అద్దెలు సరిగ్గా చెల్లించకపోయేసరికి ఇవంతా కూడా జరుగుతోంది. అసలు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వ తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విద్యా వ్యవస్థ అసలు ఎలా ఉంది తెలంగాణలో? సార్, ఇప్పుడే కాదు సార్, నేను 2 years బ్యాక్ కూడా విజిట్ చేయడం జరిగింది గురుకుల పాఠశాలకి. వాళ్ళు బయటకి చెప్పుకోలేరు, పిల్లలు చెప్పుకుంటే వాళ్ళని ఊరుకోరు, తంటారు, కొడతారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తే, పేరెంట్స్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, నేను మహిళా మోర్చాలో ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేను విజిట్ చేయడం జరిగింది. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న 4-5 గురుకుల పాఠశాలకు కూడా తిరగడం జరిగింది. కానీ అంత అధ్వానంగా అప్పుడు కూడా అంతే అండి, రెంట్లు ఇవ్వట్లేదు. నేను డైరెక్ట్గా ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వాష్రూమ్స్ లేవండి, లేడీస్కి వాష్రూమ్ వెళ్ళాలి అంటే వాళ్ళు నైట్ కూడా పైనుంచి కింద వరకు రావాలి, కింద లాక్ వేసి ఉంటుంది, కింద లాక్ తీయాలి. వాటి వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. డాక్టర్స్ కూడా, వాళ్ళు నర్సు ఉండాలి కంపల్సరిగా. ఆ నర్సు కూడా అదే చెప్తుంది, వాళ్ళకి టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి మేడం. వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫుడ్ బాగుండక వామిటింగ్స్ అవ్వటం, ఇవన్నీ మేము వెళ్ళి కనుక్కోవడం జరిగింది. రెంట్ భవనాల్లో ఉంటున్నారు, కరెక్టే, అప్పటి నుంచి కూడా పే చేయట్లేదండి. రెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి అనుకూలంగా కడతారే కానీ హాస్టల్స్కి అనుకూలంగా వాళ్ళు కావాల్సినట్టు ఫ్లోర్కి బాత్రూమ్స్ అని మొత్తం టాయిలెట్స్ ఏమి కట్టకపోవటం వల్ల కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. పైనుంచి కింద వరకు రావాలి. అవి రూమ్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. మన ఇంట్లో ఉన్న రూమ్ లాగా, మన క్లాస్ రూమ్స్ కదా అవన్నీ కూడాను. క్లాస్ రూమ్స్కి హాస్టల్కి ఇస్తే ఏంటంటే పిల్లలు ఉండటానికి వాళ్ళు బెడ్లు వేస్తాయండి, ఒక 10 బెడ్లు కూడా పట్టవు. ఏంటంటే అందరినీ కింద పడుకోబెట్టడం, పిల్లలందరినీ కింద పడుకోబెట్టడం, వాళ్ళు చదువు కూడా టేబుల్స్ కూడా లేవు వాళ్ళకి, కింద కూర్చొని ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే 800 మంది నుంచి 1000 మంది వరకు ఉంటున్నారు ఆ క్లాస్లో, మన హాస్టల్స్ ఉండటం వల్ల ఏంటంటే వాష్రూమ్స్ సరిపోక, స్నానం చేయడానికైనా వాటర్ సరిపోక చాలా బాధలు చెప్పుకున్నారండి. ఫుడ్ బాగుండక సన్న బియ్యం పెడతా అన్నారు, కానీ వాళ్ళకి దొడ్డు బియ్యం పెట్టడం, వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారం పెట్టకపోవటం, వీళ్ళన్నీ కూడా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు అండి. బయటికి చెప్తే ఊరుకోమని చెప్పి టీచర్స్ కూడా కొంచెం వాళ్ళని బెదిరియటం జరుగుతుంది.
దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి. ఇది కొత్తగా సార్, మీరు 10 నెలలు అంటున్నారు, 10 నెలలది కాదు. ఇది జరగబట్టి కూడా 5-6 ఏళ్ల పైనుంచే మేము వెళ్తున్నాము, ఓకే. కలుస్తున్నాము. మధ్య మధ్యలో ఫుడ్ కూడా చెక్ చేస్తున్నాం సార్, ఎలా ఉంది అని. మేము కూడా తిని అక్కడ కొంచెం చెక్ చేస్తున్నాం, కానీ క్వాలిటీ ఫుడ్ కూడా ఉండట్లేదు సార్ అక్కడ. ఓకే. అంటే దేనికి, అంటే ఎందుకు నిధులు ఎందుకు సమకూర్చలేకపోతోంది ప్రభుత్వం అనేది మొదటి క్వశ్చన్. విద్యాశాఖ ఏం చేస్తుంది అనేది రెండో క్వశ్చన్. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? వాళ్ళు ఒక 80% పంపిస్తుంటే పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది 60-50% అవుతుంది. మన దగ్గర MDO గారు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఫుడ్ అనేది అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి కూడా కరెక్ట్ గా సరిపోని రావట్లేదు, కాబట్టి వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదు. టీచర్లు కూడా వారానికి ఒకళ్ళు ఉండాలని చెప్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. అక్కడ ఫుడ్ టీచర్లు తినాలి అని అంటారు, వాళ్ళు కూరలు వేసుకుంటారు కానీ రైస్ మాత్రం తీసుకుపోయి తింటారండి. ఎవరు కూడా అక్కడ తినరు. మేము తిని చూసామండి, చాలా వరస్ట్ గా ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత మాకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ఫుడ్ కూడా చూడాలి సార్. ఇది ఓన్లీ రెంట్ సమస్య కాదు, ఫుడ్ చూడాలి. ప్లస్ రెంట్కి ఇస్తున్నది కూడా, అది కూడా సరిపోవట్లేదు సార్. మన ఊరికి కొంచెం దూరంలో ఉండాలి, 2 కిలోమీటర్ దూరంలో ఉండాలి. లేడీస్ కి ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్స్ వెళ్తామండి, అసలు హాస్టల్లో పోయే పరిస్థితి లేదు. బట్టలు కూడా అక్కడే ఆరేసుకున్న లేడీస్ ఉంటారు, కాబట్టి వాళ్ళు వచ్చి పేరెంట్స్ తో మాట్లాడలే కానీ వీళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత చిన్నగా ఉంటుంది. ప్లస్ అక్కడే బట్టలు ఆరేసుకోవటము, అక్కడే ఫుడ్ తింటము, అక్కడే వాటర్ ఉండటము, అదంతా చూస్తుంటే అండి అసలు ఎట్లా ఉన్నామంటే మార్స్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ ఒక మన ఎడ్యుకేషన్ చదువుకునే భవనంలోకి వెళ్ళే అన్న ఫీలింగే లేదు సార్. నేను పర్సనల్ గా చూసా కాబట్టి చెప్తున్నాను. అదే అర్థమవుతుంది, మీరు వ్యక్తిగతంగా వెళ్ళి పర్యవేక్షించారు కాబట్టే కదా ఇన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలిసాయి. సో ఒకసారి డానియల్ గారితో మాట్లాడదాం. డానియల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఎలా చూడాలండి, అంటే ఒక ఎంఈఓగా పనిచేశారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా, ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చుంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించి, అసలు ఎలా నడుస్తోంది ఏంటి అని. ఈ గురుకులాల్ని నాకు తెలిసి మీరు కూడా ప్రత్యక్షంగా విజిట్ చేసి ఉండొచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సరే, ముందుగా అద్దెలతోటే ప్రారంభిద్దాం, మిగిలిన అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ఎందుకు ప్రభుత్వం ఇన్ని నెలల నుంచి అద్దె పెండింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఏమో ఒకవైపు ఖాళీ చేయమని చెప్తారు, విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ లేకపోతే హెడ్ మాస్టర్స్ వాళ్ళకి తలనొప్పి, వాళ్ళు అటు ఖాళీ చేయించలేనటువంటి పరిస్థితి, ఇటు ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలి, పిల్లలకి సమాధానం చెప్పుకోవాలి, బిల్డింగ్ ఓనర్కి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు ఇరకాటంలో పడిపోతారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? వాస్తవంగా ఫోర్ సైడ్స్ టీవీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా డెప్త్గా మంచి డిస్కషన్ చేస్తుంది. దానికి మిమ్మల్ని అభినందిస్తూ, ఇప్పుడు మీరు వేసినటువంటి మొదటి ప్రశ్న ఏదైతే అద్దె చెల్లించటం లేదనేటువంటిది అన్నారో, దాంట్లో మీకు ఈజీగానే అర్థమవుతున్నది. ఇది ముఖ్యంగా నేనైతే ఏం చెప్తానని అంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్య మీద ఎంత నిర్లక్ష్యం జరిగిందంటే మనము చెప్పలేనంత నిర్లక్ష్యం జరిగింది. అంతకంటే ముందేమో మనము నిధులు, నియామకాలు, నీళ్లు అట్లా ఏదో క్యాప్షన్ పెట్టుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ మీరు ఏ దేశ చరిత్ర చూసినా కూడా విద్యా, వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఏ దేశమైనా అభివృద్ధి చెందినట్టుగా మనకు చరిత్ర రుజువు చేస్తా ఉన్నది. కానీ దరిద్రం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం కూడా ఏంటంటే, మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యను ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టీచర్స్కి క్వార్టర్స్ పెడుతూ ఆ కొఠారి కమిషన్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా ముందుకు పోతున్నట్టుగా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత అదొక మరి గాలి మెడల్ లాగా ఉంటుందా, మిథ్యాగా ఉంటుందా, తర్వాత చూద్దాం. కానీ అదొక ప్రణాళిక, ఇనిషియేషన్ తీసుకున్నారు, అదొక ప్రణాళిక. దాని వరకు మనం దాన్ని అభినందించవచ్చు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చూపెట్టినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, అది అద్దె నుండి మనం ప్రారంభించినట్టయితే అది బడుగు బలహీన వర్గాల వరకు. మీకు తెలుసు, అసలు గురుకులాలు అంటేనే బీద బడుగు వర్గాలు దాంట్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్లకు మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ స్కూల్స్ పెట్టి మంచి విద్యను ఎందుకు అందించాలనేటువంటిది టిఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 3 మండలాల ఎంఈఓ చూసినప్పుడు ఏ ఒక్క గురుకులానికి కూడా ఈ 10 సంవత్సరాలలో పర్మనెంట్ బిల్డింగ్ రాలేదండి. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరము, మేడిగడ్డ, తర్వాత సివిల్ వర్క్ ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి కలెక్టరేట్ కాంప్లెక్స్లు,
తర్వాత అసెంబ్లీ కూలగొట్టి మళ్ళీ కొత్తది కట్టడము, వీటి మీదనే దృష్టి పెట్టాడు తప్ప విద్య మీద ఎక్కడ కూడా పెట్టినట్టుగా మనకు కనిపించదు. విద్య మీద కూడా పెట్టాడు, అది కూడా లాస్ట్ 2 yearsలో, అంటే 8 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయో, పైకొప్పులు కూలిపోయాయో, ప్లాస్టింగ్ పోయిందో, ఆ వాటి మీద ఖర్చు పెట్టండి అని చెప్పి దాదాపుగా కోట్ల రూపాయలు మళ్ళీ కాంట్రాక్టర్లకు కట్టజెప్పేటువంటి పద్ధతే తప్ప కొన్ని స్కూల్స్ మంచిగా కట్టి బడుగు బలహీన వర్గాల వారికి మంచి విద్య అందేటువంటి ఏర్పాటు చేయడానికి అయితే ప్రణాళికలు లేవు. ఇంకా అద్దె విషయానికి వచ్చినట్టయితే మీకు తెలుసు, అద్దె నిజంగా కూడా ఆ ఓనర్లను కూడా మెచ్చుకోవాల్సిందే. పాపము ఆ బీద విద్యార్థులు ఉంటున్నారనేటువంటి ఒకే ఒక కారణంతో వాళ్ళని ఏ ఒక్క సంవత్సరం కూడా వెంటనే ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేదు. 2-3 ఏళ్ళు 10 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఆగారు. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులలో విద్యార్థులకు ఇంతకుముందు మేడం చెప్పారు, ముఖ్యంగా ఆడపిల్లలకి, మగపిల్లలు మీకు తెలుసు ఎక్కడైనా దేన్నైనా శుభ్రం చేసుకుంటారు, కానీ వేరియస్ ఆడపిల్లలకి హైజీనిక్ బాత్రూమ్స్ చాలా అవసరం. పడుకోవడం ఎట్లనైనా ఉండనియండి, కానీ వాళ్ళ ఇంటర్నల్ పార్ట్స్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాత్రూమ్ వాష్రూమ్స్ అనేటువంటి శుభ్రంగా లేకపోతే వాళ్ళు పెళ్ళైన తర్వాత లేదా భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ నుండే సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అద్దెను సక్రమంగా చెల్లించడానికి సరైనటువంటి ప్రణాళికలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదనేటువంటి విషయాన్ని నేను ముక్కుసూటిగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఒక్కసారి దేవదానం గారితో మాట్లాడదాం. దేవదానం గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, దేవదానం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సో ఒకసారి అంటే మీరు ఎలా చూస్తారండి, అంటే ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేశారంటే స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు అవగతమయ్యే ఉంటాయి. అంటే ఈ సమాజంలో 2 కోణాలు ఉన్నాయి ఈరోజు. ఒకటి, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అనేది ఎంత వాస్తవమో, చాలా పాఠశాలల్లో లేకపోతే చాలా హాస్టళ్లలో అక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులు కావచ్చు, కొంతమంది మాస్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల పాఠశాలలు కొంత దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కూడా వాస్తవమే. నేను అందరినీ ఒక తాటిపైన కట్టే ప్రయత్నం చేయను, కానీ ఇలా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను దారి మళ్లించడం కావచ్చు, విద్యార్థులను సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు, విద్యకు సంబంధించి సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా ఈ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే నిర్వాహకుల నిర్లక్ష్యం అంటారా, ఎలా చూస్తారు? రైట్ సార్, నమస్కారం సార్. మరొకసారి ఫోర్సైట్ టీవీ వారికి కృతజ్ఞతలు. మన యొక్క ఈరోజు డిబేట్ అంశము మరి యొక్క అద్దె చెల్లింపు, అద్దె ధరువు, బిల్లుల కరువు. అవును. దీన్ని మనం పురస్కరించుకొని చూసినట్టయితే మొట్టమొదట ఈ అద్దె చెల్లింపు కానీ అద్దెలు ఇవ్వడం కానీ ఒక యాక్ట్ ఉన్నది సార్ మన తెలంగాణ గవర్నమెంట్ కు. ఆ యాక్ట్ ఏంటంటే ద తెలంగాణ బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఇవకేషన్ కంట్రోల్ యాక్ట్ 1960. ఈ యాక్ట్ ప్రకారంగా దీంట్లో 35 సెక్షన్స్ ఉంటాయి సార్. ఈ 35 సెక్షన్ లోపల ఒక బిల్డింగ్ ఎట్లా రెంట్ తీసుకోవాలి, ఏం స్క్వేర్ ఫీట్స్ ఉండాలి, ఎటువంటి అంగులు ఉండాలి, ఎటువంటి హాస్టల్స్ ఎట్లా ఉండాలి అనేది దాని యొక్క పద్ధతిలో అటన్నిటి బిడ్డ వాళ్ళు రెంట్ ఫిక్స్ చేసి వాటిని వాళ్ళు తీసుకుంటా ఉంటారు గవర్నమెంట్. ఒక ఎంఓయు ద్వారా ఈ ఇంటి యజమానికి, ఆ యొక్క ల్యాండ్ లార్డ్ అనుకోవచ్చు, లేకుంటే ఆ యొక్క ఓనర్ కు తర్వాత ప్రభుత్వానికి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు దాదాపుగా 9/3/2025 బడ్జెట్ సెషన్ లో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మనకు చెప్పిన విధంగా మన రాష్ట్రం లోపల 1223 రెసిడెన్షియల్ అంటే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటి లోపల 662 స్కూల్స్ కు యొక్క సొంత భవనాలు లేవని వారే ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి తప్పిదం ఏడ జరిగిందంటే సార్, గత ప్రభుత్వము తొందరపాటు చర్యగా త్వరగా నేను బీసీలకు గురుకులాలు పెట్టినా, లేకుంటే మైనార్టీస్కి పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్టీలకు పెట్టినా, ఎన్నో పెట్టినా అని చెప్పుకోవడానికి మాత్రమే ఆ యొక్క గురుకులాలను ఏర్పాటు చేసిండ్రు. ఆ గురుకులాలను ప్రైవేటు భవనంలో ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ప్రైవేటు
భవనాల లోపల ఎటువంటి వసతులు లేకున్నా కానీ ఆ వసతులను తీసుకొని అటువంటి బిల్డింగ్స్ ను తీసుకొని మరి మా పిల్లలకు అసౌకర్యమైన పరిస్థితుల లోపల వారి యొక్క విద్యా బోధన అనేది జరుగుతా ఉన్నది సార్. సో ఇక పోతే మీరు అన్నట్టుగా గురుకుల లోపల దాని యొక్క లక్ష్యాలు, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ మంచిదే సార్. అయినప్పటికీ అక్కడ మరి ఏమేమి తక్కువ ఉన్నాయి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమం లేదు. అదేవిధంగా మరి యొక్క టీచింగ్ చేసేవారు దాంట్లో టీజీటీ, పీజీటీ అనే ఇద్దరు మరి ఉపాధ్యాయులు ఉంటారు సార్. పీజీటీ అంటే పీజీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళు, టీజీటీ అంటే బిఎస్సి అంటే డిగ్రీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళు అపాయింట్ చేస్తూ ఉంటారు. మరి దాని క్రమం లోపల అక్కడ అపాయింట్మెంట్స్ చక్కగా లేకపోవడం వలన పీరియడ్ బేసిస్, కాంట్రాక్ట్ బేసిస్ టీచర్లను వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని వలన మరి అక్కడ విద్యా బోధన సక్రమంగా కూడా నాణ్యమైన విద్యను ఏదైతే అనుకున్నారో ఆ నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. మరి గత ప్రభుత్వము మరి యొక్క పోటీగా నేను యొక్క అంతకుముందు ప్రభుత్వం చేసిన యొక్క గురుకుల కంటే మేము ఎక్కువ గురుకులాలు స్థాపించడం అనే ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కానీ మరి యొక్క అక్కడ ఉపాధ్యాయ నియామకం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియామకం కానీ, వారికి కావాల్సిన సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ కల్పించకపోవడం వలన ఈ రోజు ప్రభుత్వానికి ఒక గుదిబండగా అయింది. మరి అదే విధంగా వాళ్ళు రెంట్ కూడా పే చేయలేని ఒక పరిస్థితి లోపల ఉన్నాయి సార్. అయితే ఈ రెంట్స్ విషయం లోపల మనం గమనించినట్టయితే యాక్ట్ ఉన్నది, మనం పే చేయవలసిన అవసరం ఉంది. వివిధ రకాల యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలు మనకు ఉన్నాయి. అది బీసీ, ఎస్టీ, మైనార్టీస్, అదేవిధంగా మరి యొక్క జనరల్ అంటే టిఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్. మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అప్పుడు పివి నరసింహరావు గారు 1971వ సంవత్సరము సర్వేల్ లోపల, అంటే ఇప్పుడు చౌటుప్పల్ మండల్ లోపల ఉంటాయి సార్ సర్వేలు. అది పాత గురుకుల ఏపీ ఉన్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉండే, అది ఇప్పుడు టిఎస్ రెసిడెన్షియల్ స్కూల్. కానీ దాని తర్వాత ప్రతి జిల్లాకు రెండు గురుకుల పాఠశాలలు ఇచ్చారు. మన జిల్లా లోపల కరీంనగర్ జిల్లాను తీసుకున్నట్టయితే పెద్దాపూర్ కానీ, తర్వాత తాటిపల్లి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్, బాయ్స్ మరి పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మరి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారికి నాణ్యమైన విద్యను అందించలేకపోవడం అనేది ఒకటి బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా దాని మీద శ్రద్ధ వహించి మరి త్వరగా వారి యొక్క రెంట్ చెల్లించి సొంత భవనాలను ఏర్పాటు చేసి అవసరమైతే రెండు పాఠశాలైనా క్లబ్ చేసి అయినా కానీ ఇప్పుడు ఆ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది సార్. ఒక నియోజకవర్గం లోపల అక్కడ స్థలం లేకుండా వేరే నియోజకవర్గం లోపల కూడా అద్దె భవనాల లోపల ఈ యొక్క పాఠశాలను మరి నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లా నిర్వహించడం వల్ల కూడా ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందికరమైనదే, ఉపాధ్యాయుల యొక్క అపాయింట్మెంట్ చేయడం లేదు, వారికి సక్రమైన సూపర్విజన్ లేదు. వారు ఆ సూపర్విజన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం నైట్ డ్యూటీస్ కూడా టీచర్స్ అక్కడ పండుకోవాలని, టీచర్స్ అక్కడ వారితో విద్యార్థుల యొక్క మరి యొక్క కష్ట సుఖాలను వాళ్ళు తీసుకోవాలి. లోకోమోటో పేరెంట్స్ అనేది ఉంటారు సార్ అక్కడ. దాని లోపల మరి యొక్క ఈ లోకోమోటో అంటే 15 మంది విద్యార్థులను మరి వాళ్ళనందరినీ ఒక దగ్గర చేసి యొక్క అంటే కుటుంబం యొక్క దూరంలో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఒక కుటుంబ వాతావరణాన్ని కలగజేయడానికి మరి యొక్క ఈ పద్ధతిని అనేది వాళ్ళు ఎంచుకున్నారు. మంచి పద్ధతులే ఉన్నాయి. కానీ అక్కడ ఇటువంటి మరి తొందరపాటు చర్య వలన, ప్రభుత్వ తొందరపాటు చర్య వలన ఎక్కువ రెసిడెన్షియల్స్ ఓపెన్ చేసి మరి వాటిని నిర్వహించడానికి కావాల్సిన యొక్క సౌకర్యాలు కానీ, బిల్డింగ్స్ కానీ లేకపోవడం అది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు దాన్ని గమనించి 2-3 రెసిడెన్షియల్స్ అయినా ఒక దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టి మంచి సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు మరి యొక్క రెసిడెన్స్ కు అద్దె భవనాల లోపల మరి మారుతున్న టెక్నాలజీ లేదు, మారుతున్న యొక్క బోధన విధానాలకు సరైన సదుపాయాలు లేవు. దానివల్ల కూడా వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది రోజు మరి తగ్గిపోతా ఉన్నది. మరి పీరియడ్ బేసిస్ టీచర్స్ ఉండడం వల్ల కూడా వారు సక్రమంగా మరి వారికి చాలని జీతాలు, చాలని యొక్క వేతనాలు చేయబట్టి కూడా వాళ్ళు కూడా సక్రమంగా తన యొక్క విధులను నిర్వహించలేకపోతా. మరి తర్వాత వారి యొక్క బోధనతో పాటుగా వారికి సూపర్విజన్ అనేది కంపల్సరీగా ఉండాలి సార్. సూపర్విజన్, ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ బాగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క సూపర్విజన్ తర్వాత ఉంటేనే ఈ యొక్క గురుకులాల లోపల మరి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు మంచిగా అవుతుంది అనేది నా యొక్క ఉద్దేశం సార్.
ఇకపోతే ఈ నిర్వహణ బాధ్యతల లోపాలు ఉన్నాయంటే నిర్వహణ లోపల కూడా చాలా లోపాలు ఉన్నాయి. మరి దాన్ని అపాయింట్ చేస్తాము. దీంట్లో మరి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ గురుకులాల లోపల మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఆ పిల్లలకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారు. కానీ ఈ టిఎస్ రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు పెద్దాపూర్ కానీ, తర్వాత మన దగ్గర ఉన్న బాలికలు మరి తాటిపల్లి కానీ, తర్వాత సర్వేలు కానీ, వీటిలో మాత్రం 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు చేర్చే అవకాశం ఉన్నది. కానీ మిగతా వాటి లోపల వారి యొక్క కులాలను బట్టి వారి యొక్క సోషల్ స్టేటస్ ని బట్టే వాళ్ళు పాఠశాల లోపల మరి వస్తా ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మరి చిన్నప్పటి నుంచే వారికి మేము ఈ కులానికి సంబంధించిన వాళ్ళము ఇట్లా అనే భేదాభిప్రాయాలు బాగా ఉన్నాయి. కాబట్టి అది చాలా ఇప్పుడు మనం అమెరికా దేశంలో కానీ, మరి నార్వే, స్వీడన్, మరి మంచి అభివృద్ధి చెందిన దేశాల లోపల కూడా ఈ గురుకుల సిస్టమ్ అనేది లేదు సార్. అసలు గురుకుల సిస్టమ్ అనేది వచ్చింది ఎందుకంటే పూర్వకాలం లోపల మరి ఈ విద్యను మరి బ్రాహ్మణులు మరి అగ్రవర్గాలకు సంబంధించిన విద్య కావాలి కాబట్టి అక్కడెక్కడో మరి గుట్టలలో వాళ్ళకు గురుకులాలు ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను అభ్యసించారు. వాళ్ళకు మరి విద్యతో పాటుగా మరి అన్ని నైపుణ్యాలను అందించారు. మరి అటువంటి సిస్టాన్ని మన భారతదేశంలో తీసుకుని వచ్చి ఇంకా దాన్ని కొనసాగించుకుంటూ మరి తల్లిదండ్రులకు వాళ్ళని దూరంగా ఉంచుకుంటూ మరి టెక్నాలజీకి దూరంగా ఉంచుకుంటూ వారి అందరినీ కూడా మరి కలవకుండా పిల్లలందరూ కూడా లిమిటెడ్ మరి మనకు రిసోర్సెస్ అక్కడ ఉంటాయి. మరి ఆ లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం, తర్వాత అదే విధంగా నాలెడ్జ్ షేరింగ్ అనేది అక్కడ ఉండదు సార్ బాగా. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి నో యాక్సెస్ టు మోడర్న్ టెక్నాలజీని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. మరి ఈ విధమైన మరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా వాళ్ళ సమస్యలతో పాటుగా వాళ్ళు వ్యక్తిగతంగా ఇంతకుముందు చర్చించిన వారి యొక్క అభిప్రాయాన్ని నేను అంగీకరించుకుంటూ వాళ్ళు మరి విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి సార్. గత ప్రభుత్వం చేసిన పనికి ఇప్పుడున్న ప్రభుత్వం అనుభవిస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు తనదైన శైలి లోపల మరి దాని ఫ్యూచర్ ఏంటి, దానికి ఎట్లా ఫండింగ్ చేయాలి, ఏం చేయాలని అది ఆలోచన చేయకుండా మరి ఇటువంటి గురుకులాలను ఇష్టానుసారంగా వాళ్ళు ఓపెన్ చేయడం అనేది ఈ రోజు చెల్లించలేకపోవడానికి కారణం సార్. మరింత మాట్లాడే ముందు ఒక్కసారి రాజ్ మహమ్మద్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మిగిలిన విషయాలు కూడా చర్చిద్దాం. అప్పుడు మహమ్మద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషం 4 సైడ్ టీవీ వాళ్ళందరికీ, యాజమాన్యానికి. ఓకే అండి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం పథకాలకి డబ్బులు సమకూర్చొద్దనో లేకపోతే ఇతర ప్రాజెక్టులు కట్టవద్దనో అనేటువంటి విషయం నేను చెప్పను. అన్నీ చేయాలి, కానీ వాటన్నిటిని మించి విద్యకు సంబంధించి విద్య పైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. కానీ ఎక్కడో అది కొరబడుతోంది. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు. ఇక్కడ పార్టీలను బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ప్రభుత్వాలు విద్యకు సంబంధించి ఎక్కడో కొంత వెనుకడుగేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితులు. గురుకులాలకి కనీసం అద్దె కూడా కట్టట్లేదంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక వస్తువుల సంగతి అంటారా, సరాసరి ఏం చెప్తారు? సార్ నమస్కారం. చాలా మంచి టాపిక్ ఇది. 2016లో అంతకంటే ముందు కూడా నేను అన్ని రెసిడెన్షియల్ స్కూల్ తిరగడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, ఫిజికల్ వెల్ఫేర్ ఉన్నది. దాంతోపాటు మోడల్ స్కూల్స్ వచ్చినాయి, కస్తూర్బా స్కూల్స్ వచ్చినాయి. చాలా ఇవన్నీ రెసిడెన్షియల్ స్కూల్సే, వాటికి ప్రత్యేకమైన బిల్డింగ్లు ఉన్నాయి. కానీ 2016లో ప్రత్యేకంగా మైనార్టీ గురుకులం అని కొన్ని మొదలు పెట్టిండు. అది అప్పుడు ఆ బిల్డింగ్లు అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ బిల్డింగ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నది. అన్ని ఖాళీ అయిపోయినాయి జిల్లా హెడ్ క్వార్టర్లలో. అప్పుడు ఖాళీ ఉన్నాయి కాబట్టి యాజమాన్యం కూడా తొందరగా వచ్చింది. వాళ్ళకు మైనార్టీ స్కూళ్ళకు ఇవ్వడం జరిగింది. తర్వాత 15లో ఇంకా ఎక్కువ చేసిండు మైనార్టీ స్కూళ్ళు. 204 స్కూల్ దానికి వచ్చినాయి. వచ్చిన తర్వాత 2018లో బీసీ వెల్ఫేర్ జ్యోతిబాబు స్కూళ్ళు చాలా రావడం జరిగింది. దీనివల్ల స్కూళ్ళ బిల్డింగ్లకు చాలా ప్రమాదం ఏర్పడ్డది. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏది ఉన్నా కూడా బిల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డాయి. అది శాంక్షన్ వదిలేసిన తర్వాత ఎక్కడ ఏ చిన్న బిల్డింగ్ చూసినా కూడా తప్పనిసరిగా పిల్లలందరికీ అడ్జస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. మేడం కూడా చెప్పినట్టు డిగ్రీ కాలేజీలు మూతబడ్డ, డిగ్రీ కాలేజీలు మూతబడ్డ, బీఈడి కాలేజీలు మూతబడ్డ, ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ, ఫార్మసీ కాలేజీలు ఇవన్నిటి కూడా గిరాకీ పెరిగింది రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిన తర్వాత. కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరికి అప్పుడు
దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి సార్. అయితే చేసేది ఏంది అంటే స్కూల్ వేరు, ఇంజనీరింగ్ కాలేజ్ వేరు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంజనీర్లను పంపించిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రంటే ప్లింత్ ఏరియా కొని ఇంతమంది పిల్లలకు ఇంత ప్లింత్ ఏరియా సరిపోతుందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్లింత్ ఏరియా ప్రకారం సరిపోదు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ క్లాస్ రూమ్ ఎంత అంటే 100 మందికి ఉంటుంది. మనకు కావాల్సింది ఎంత? 35 మందికి ఒక 35-36 మందికి 40 మందికి ఒక క్లాస్ కావాలి. అట్లా అకామిడేషన్ సరిపోవట్లేదు బిల్డింగ్లలో. కాకపోతే మొట్టమొదట వాళ్ళ ఎంఓయూ చేసినప్పుడు ఏమైంది అంటే అందరు కాలేజీ వాళ్ళు ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఏదో రెంట్ వస్తుందని అందరూ ఇచ్చేసిండ్రు. ఇచ్చేసినప్పుడు అది ఎప్పటి వరకు వచ్చిందంటే 2000 మన 18, 19 పర్వాలేదు, 20 పర్వాలేదు, 21 పర్వాలేదు. ఎప్పుడైతే ఈ 1 ఇయర్ నుంచి మొత్తం పెండింగ్లో పడ్డాయి. అప్పటి వరకు మన ప్రవీణ్ కుమార్ గారు, షఫీయుల్లా గారు, మల్లయ్య భట్ గారు వీళ్ళంతా ఎడ్యుకేషన్ మీద బాగా వర్క్ చేసి ఫండింగ్ ఎక్కడ రావాలి, బిల్డింగ్ ఎక్కడ ఆగిపోయినాయి, మరి ఎంత బడ్జెట్ కావాలని ఒక ప్రణాళికబద్ధంగా బాగా వర్కౌట్ చేసిండ్రు. ఎప్పుడైతే ఈ 1 ఇయర్ నుంచే ఒక సంవత్సరం కాలం నుంచి బిల్డింగులు యాజమాన్యం అంతా కూడా మరి ఆ బిల్డింగ్ డబ్బులు చెల్లించడం లేదని వాళ్ళ వాదన. అయితే దానికి కారణాలు ఏమిటి అంటే ప్రత్యేకమైన ఇప్పుడు ప్రణాళికబద్ధంగా ప్రత్యేకమైన ఒక సెక్రటరీ ఇప్పుడు ఏమైనా కరెక్ట్ గా పట్టించుకునే ప్రవీణ్ కుమార్ అంటే ఒక బాండ్ గా చేసిండు ఆయన. పిల్లలకి ఏం కావాలి, ఎట్లా చదువుతున్నారు, ఐఐటి ఎట్లా రావాలి, మరి పిల్లలకు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసేది. షఫీవుల్లా గారు కూడా అదే విధంగా చేసిండు. అదే మల్లయ్య భట్ కూడా బీసీకి ఏమేం కావాలని చేసిండు. నాకెందుకో ఈ సెక్రటరీల యొక్క ప్రమేయం వాళ్ళు ఒక కమిటెడ్ గా చేసినట్టుగా సెక్రటరీలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాకపోతే ఏమిటి అంటే తొందరగా అన్ని బిల్డింగ్లన్నీ ఏది పడితే అదే తీసుకున్నారు. మేడం అన్నట్టుగా చిన్న చిన్న బిల్డింగ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, పడుకోవడానికి బెడ్స్ ఉన్నాయి, కానీ రూములు సరిపో. అది వాళ్ళు ఇప్పుడు కావాల్సిన డైనింగ్ హాల్ కావాలి. మరి బీఈడి కాలేజ్ వాళ్ళు కానీ మరి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కానీ వాళ్ళ కాలేజీకి అనుకూలంగా పెట్టుకున్నారు. ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్లలో ఏం సరిపోతుంది? ఈ ప్రభుత్వం కేవలం బిల్డింగ్లు శాంక్షన్ చేసింది కాదు, స్కూల్ శాంక్షన్ చేసింది కాబట్టి వీళ్ళకి ఏం కావాలి, ఎట్లా తీసుకురావాలి, ఏ విధంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ కావాలి, బిల్డింగ్లు ఎట్లా కావాలి అనుకుంటే బాగుండు. అదే ఎస్సీ వెల్ఫేర్లలో చాలా బిల్డింగ్లు వచ్చినాయి. వాళ్ళు బిల్డింగ్ శాంక్షన్ చేసుకుంటూ క్లాసులు శాంక్షన్ చేసిండ్రు. ఎస్టీలు చూడండి, ఎస్టీ వెల్ఫేర్ దాంట్లో కూడా చాలా బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకు. ఎస్సీలలో ఉన్న బీసీలు కూడా పాత బిల్డింగ్లు అన్ని ఉన్నాయి వాళ్ళకు. ఎప్పుడైతే కొత్తదనం బీఆర్ఎస్ వచ్చిందో స్ట్రెంత్ పెరిగింది. స్ట్రెంత్ పెరిగినాక కాలేజీలు పెరిగినాయి. కాలేజీలు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఎక్కడ పడితే అక్కడే బిల్డింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మహబాద్ ఉన్నది, దూర ప్రదేశాలలో పరకాలు ఉన్నది, అట్లా ములుగు ఉన్నది, జనగాం ఉన్నది. ఇలాంటి ప్రాంతాలలో బిల్డింగ్ దొరికినప్పుడు అందరు సిటీకి వచ్చేసింది. చాలా చూడండి సిటీలోనే బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. కాలేజీలు అయితే ఎక్కడెక్కడో పడ్డాయి, అన్ని కూడా అక్కడ బిల్డింగ్. ఈ యాజమాన్యము అప్పుడు ఇచ్చారు, అప్పుడు వాళ్ళంతా కమిట్ అయ్యి మరి వాళ్ళకు కూడా అవసరం కాబట్టి వట్టికనే బిల్డింగ్ ఉన్నదని వాళ్ళకి సంబంధం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఒక 1 ఇయర్ నుంచి, అంతకంటే ముందు 6 నెలలకు ఒకసారి శాంక్షన్ అయ్యేది. నేను ప్రిన్సిపాల్ గా తెలుసు, వాటి మీద ఐడియా ఉంది. కాబట్టి దీంట్లో ఏం జరిగింది అంటే 2 మార్గాలు ఉన్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు చేసిన ప్రకారం పిల్లలకు సరిపోవట్లేదు. 150 ప్లెంత్ ఏరియా కొలిసిన్లు, మొత్తం కొలిసిన్లు. ప్లెంత్ ఏరియా ప్రకారం రూములు ఉన్నాయి కదా, స్కూల్కి ఏం కావాలి, స్కూల్ స్ట్రెంత్ ప్రకారం బిల్డింగ్ ఉండాలి, క్లాసులు ఉండాలి. అట్లా లేదు, ఓపెన్గా ఉన్నాయి. ఇట్లాంటి వల్ల క్లాస్ రూములు సరిపోవట్లేదు, వాళ్ళు ఉండడానికి డైనింగ్ హాల్ సరిపోవట్లేదు, వాళ్ళ బెడ్స్ ఉండడానికి ఆ బిల్డింగ్ సరిపోవట్లేదు. ఇట్లా లేకున్నా కూడా ఏదో తీస్తున్నారు, అందరిని తీసుకొచ్చి అందులో ఆ ప్రిన్సిపాల్ తప్పనిసరిగా వాళ్ళకి వచ్చే స్ట్రెంగ్త్ను పెట్టాలి కాబట్టి, ప్రమోషన్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా అట్లే చేసుకుంటూ పోతున్నారు. ఇది ఆర్థిక పరమైన అంశం సార్. ఇది ఈ ఆర్థిక పరమైన అంశాలలో స్కూల్లో ఎక్కువ శాంక్షన్ అయింది. ఆ ఎక్కువ అయిన తర్వాత దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ జరగలేదు. ఈ అలొకేషన్ జరగనప్పుడు ఏం చేస్తారు, మరి ఆ సెక్రటరీలు కూడా మరి బిల్డింగ్లకి ఇంత కావాలి, డైట్కి ఇంత కావాలి, మేనేజ్మెంట్కి ఇంత కావాలి, ఎలక్ట్రిసిటీకి ఇంత కావాలి అనేది ఒక ప్లాన్ ప్రకారంగా ఇంతకు ముందు ఉండేది. నాకు తెలిసినంత వరకు నేను 20 వరకు పనిచేసిన రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన.
అప్పుడు మేము డైరెక్ట్ గా లైవ్ ఉండే, అంటే ఓపెన్ గా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో పోయి సెక్రటరీ గారితో అందరం ప్రిన్సిపాల్ అందరం కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశాలు ఉండే. గత 1 year నుంచి ఎక్కడ కూడా ఏ సెక్రటరీ కూడా విజిట్ చేసింది లేదు. సెక్రటరీలు కూడా విజిట్ చేసేది, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ అకామిడేషన్ ఎట్లా ఉన్నది అని జరిగింది. ఇవన్నీ ఉండే, ఇవన్నీ జరిగినాయి. ఒక 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఖరాబ్ అయింది. ఓకే, మహమ్మద్ గారు మ్యూట్లోకి వెళ్ళినట్లుంది, ఒకసారి చూడండి. రైట్, ఎస్, శ్రీదేవి గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీదేవి గారు, సార్ శ్రీదేవి గారు, అంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్య పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది. ఈరోజు చాలా గురుకులాలు ఏ స్థితికి వచ్చేసాయి అంటే ఇక మూసేసుకోవాల్సినటువంటి ఒక స్థితికి వచ్చేసాయి. సొంత భవనాలు లేవు, అద్దె భవనాలు నడిపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అన్నెల్లా అద్దె చెల్లించాలన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో నా దగ్గర రూపాయి కూడా లేదు, ఉన్నవాడితోనే పథకాలు ఇస్తున్నాను, ఉన్నవాడితోనే జీతాలు ఇస్తున్నాను, ఇంతకంటే ఎక్స్ట్రా ఏం చేయలేనని ఆయన కుండబద్దలు కొట్టేసినట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నారు. దాదాపు 215 కోట్ల రూపాయలు అద్దెలే పెండింగ్ ఉన్నాయంట. అంటే నాకు తెలిసి సొంత భవనాలు కూడా ఎన్నో నిర్మించుకోవచ్చు ఆ డబ్బుతోటి, కానీ నిర్మించుకోలేదు. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకొని ఈ గురుకులాలని ఇక ముందు అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాలు నిర్మించి కంటిన్యూ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందనుకోవచ్చా, లేకపోతే ఇలాగే వదిలేసి మూతపడే పరిస్థితి అనుకోవాలా, ఎలా చూడాలి? భవిష్యత్తు ఏంటి అసలు గురుకులాలది? మహమ్మద్ గారు ఒక్క నిమిషం అండి, మహమ్మద్ గారు, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి అదే పరిస్థితి, కట్టే పరిస్థితి ఉంటే ఈ రోజు మనం డెబిట్ లో పాల్గొనే అవసరం లేదు సార్. అది కట్టే పరిస్థితి లేదు. వాళ్ళు పేదవాళ్ళు సార్, వాళ్ళు కూలికి వెళ్ళి పిల్లలు ఇంట్లో ఉంటే సేఫ్టీ ఉండదు, మన హాస్టల్లో ఉంటే సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అందరినీ చిన్న పిల్లలు 6th క్లాస్ నుంచే వాళ్ళని గురుకుల పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళకి కొంచెం నేర్పుతారు. మాకు ఎట్లాగో విద్య లేదు, పిల్లలన్నా విద్య వస్తే వాళ్ళు కూడా కొంచెం హై లెవెల్కి వస్తారు, మాలాగా కూలి పని చేసుకోవచ్చు అనే చాలా మంది అభాగ్యులు వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేపిస్తున్నారు. వాళ్ళ ఆశ నిరాశం చేయకుండా వీళ్ళని ఇప్పటికన్నా రెంటులు కట్టుకుంటూ చిన్నగా వాళ్ళకి కొన్ని సదుపాయాలండి, ఒకేసారి కట్టకపోయినా కూడా ఇప్పుడు మెయిన్ ఉంది 2 districts లో, ఒక పెద్దది ఒక అందరూ సరిపోయేది, ఇప్పుడు 1000 మంది కాకపోతే 2000 సరిపోయేది కట్టుకుంటూ కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఒకప్పుడు పిల్లలకి చదువు నేర్పకుండా వాళ్ళని కూడా కూలికి తీసుకుపోయిన స్థితి, చిన్న పిల్లలు కూడా. మనం అందరం కూడా కలిసి ఈ రోజు అందరికీ కూడా అసలు విద్య విలువ తెలిసి వచ్చింది సమాజంలో. విద్య ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం మూసేస్తే వాళ్ళు మళ్ళీ పనికి పంపించే స్థితికి వస్తారు సార్ పని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సంపాదించే చదువు అమౌంట్ కి బయట చదివించేది, బయటకు విద్య కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ర్యాంకులు 1, 2, 3, 4, 5 ఈ ర్యాంకులే చూస్తున్నారు. ఆ ర్యాంకుల్లో ఉన్న డబ్బులు చూడాలి సార్. ఇప్పుడు చిన్న LKG అబ్బాయిని జాయిపోయినా 1 lakh 2 lakhs పేరెంట్స్ కి ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాతే వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి. మీకు తెలియదు కాదు, ఈ ఖమ్మంలో కూడా అంతే ఉంది. ఇంకొక పరిస్థితి ఏమంటే సార్, ఇప్పుడు బిల్డింగ్ మన ఇంజనీరింగ్ కాలేజీలో 2 sections ఉంటాయి కదా సార్, EEE అని మెకానికల్ ఇట్లా ఉన్నవి ఏం చేస్తున్నారంటే హాఫ్ బిల్డింగ్ లేడీస్ కి ఇస్తున్నారు, ఆ బిల్డింగ్ జెంట్స్ కి ఇస్తున్నారు. అక్కడ కూడా లేడీస్ కూడా మేము వెళ్ళినప్పుడు చాలా బాధపడుతున్నారు. లేడీస్ అనే వాళ్ళు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ నైట్ వేరు ఉంటుంది, మా మగవాళ్ళందరూ అక్కడ ఉన్నారు మేడం, మాకు చాలా ఇబ్బందికరంగా మారింది మాకు అని చెప్పారు. మళ్ళీ స్నానం చేసిన వాటర్, బట్టలు ఉతుకున్న వాటర్ కూడా సార్ వాళ్ళకి డ్రైనేజ్ ఏమి కట్టలేదు. డ్రైనేజ్ లేకుండా బయటకు వదిలితే మనం వెళ్తే అక్కడికక్కడే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేంత గలీజ వాతావరణం అయిపోయింది. ఇన్ని చూస్తున్నా కూడా కనీసం సార్ రెంట్లు కట్టుకుంటూ రెంట్ ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అని అనుకున్నా డ్రైనేజ్ రిపేర్ చేయటము, బాత్రూమ్స్ రిపేర్ చేయటము, పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా కల్పించటము, ఇవన్నీ లేకుండా కూడా పిల్లలు చాలా మంది కష్టపడి చదువుతున్నారు, ర్యాంకులు తెచ్చుకొని. వాళ్ళు కూడా చాలా మంది హై లెవెల్లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 10th క్లాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు, సెకండ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా చదువుతున్నారు సార్. ఫెసిలిటీస్ ఉంటే ఏంటంటే బాలులైనా ఇంకా ప్రోత్సహించినట్టు ఉంటుంది చదువుకి. మనం ఇన్ని లక్షలు పెట్టినా కూడా పిల్లలకు వచ్చే ర్యాంకుల కన్నా వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయండి. చదువు మీద ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి సార్. కల్పిస్తే మాత్రం మన ప్రభుత్వం చొరవ తీసుకొని కల్పిస్తే వాళ్ళంత జమ్మ ఎవరు ఉండరని నా కోరిక సార్. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ
చాలా ఇప్పుడు ఇంట్లో ఉంటే సెల్ ఫోన్లు వాడతారు సార్, అదే హాస్టల్లో ఉంటే సెల్ ఫోన్లు ఉండవు, ఏముండవు, చదువు మీదే జాస. ఇంకొకటి ప్లే గ్రౌండ్లు ఉండట్లేదు సార్. అక్కడ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆడుకోవడానికి ఏంటట, నేను వెళ్ళి కనుక్కున్నప్పుడు ఏం చెప్తున్నారు, టెర్రస్ మీదకి పోయి ఆడాలి. టెర్రస్ మీద ఎవరైనా జారి కింద పడితే ఏంటి సార్ ప్రాణానికి? ఎడ్యుకేషన్ కూడా పైన చదువుతున్నాము, లేకపోతేనేమో మా డైనింగ్ హాల్లో కూర్చొని చదువుతున్నాం, డైనింగ్ హాల్లో ఆడుతున్నాము. ఇంకెందుకు సార్ ఈ మధ్య మన హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న గురుకుల పాఠశాలలో కూడా అంతేట సార్, అంత చిన్న చిన్నగా ఉన్నాయి. మేము పక్కనే బట్టలు పెట్టుకుంటున్నాం, ఇటు పక్కనేమో చదువుకుంటున్నాం, కింద కూర్చొని కింద పడుకుంటున్నాం అని చెప్పి అదే రూమ్ లో సార్ అన్ని బట్టలు పెట్టుకునేది అక్కడే, చదువుకునేది అక్కడే, తినేది అక్కడే, అన్ని అక్కడేట. అట్లా చెప్పుకొని పిల్లలు బాధపడుతున్నారు. అన్ని బాగున్నాయి కానీ మాకు ఈ ఫెసిలిటీస్ ఒకటి కల్పించాలి మేడం. ల్యాబులు లేవు, ల్యాబులు లేకపోవడం వల్ల చాలా, ల్యాబ్ పాస్ చేస్తే అయిపోదు కదా సార్, ల్యాబ్ లో వాళ్ళు నేర్చుకొని నాలెడ్జీ ఉండాలి, ల్యాబులు ఉండాలి. పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు ఈ మామూలు స్కూల్స్ లో కూడా ఇప్పుడు చిన్న పిల్లల నుంచే డిజిటల్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు, వాళ్ళకి రైమ్స్ కూడా వాళ్ళకి బర్డెన్ కాకూడదని రైమ్స్ కూడా డిజిటల్ గా చూపిస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకునే 1 lakh కి వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఎవరైనా కూడా గేమ్స్ ఆడించాలి. గేమ్స్ ఆడించటం లేదు, ఏమీ లేదు. పిల్లలు ఓన్లీ చదువు 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 అని ఆ 4 గోడల మధ్యనే అక్కడే ఆడుకోవటము, అక్కడే పడుకోవటము, అక్కడే తింటము. అయితే పిల్లలు ఎదుగుదల ఎలా ఉంటుంది సార్? ఉండాలి అంటే శారీరక ఎదుగుదల ఉండదు, మానసిక ఎదుగుదల ఉండదు, ఏమీ లేదు సార్. ఆ టీచర్నే చూడటము, కాసేపు ఫ్రీగా నవ్వుకుందామన్నా, కాసేపు మాట్లాడుకుందామన్నా పిల్లలు లేకుండా ఎప్పుడు టీచర్స్ కూడా అక్కడే కూర్చోవటము, వాళ్ళు చేయటం వల్ల కూడా వాళ్ళకి కూడా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం ఫ్రెండ్స్ కూడా ఫ్రీగా మాట్లాడుకోవడానికి కూడా టైం ఇవ్వాలి కదా సార్. అక్కడే గేమ్స్, బయట ప్లే గ్రౌండ్స్ లేవు. ప్లే గ్రౌండ్స్ ఉంటే 1 hour 2 hours అక్కడ యోగా ఉంటుంది మనకి. గురుకుల పాఠశాల సరిగ్గా లేవు శ్రీదేవి గారి, ప్లే గ్రౌండ్ ఎక్కడిది లేండి, బిల్డింగ్లే సరిగ్గా లేవు. మెడిటేషన్ ఉండాలి వాళ్ళకి, ప్లే గ్రౌండ్స్ ఉండాలి, వాళ్ళు ఆడుకోవడానికి, కాసేపు ఫ్రీగా తిరగడానికి, వాక్ చేయడానికి కొంచెం ప్లేస్ ఉండాలి. ఇవేమీ లేకుండా చిన్న భవనాలు వాళ్ళకి తక్కువ రేటుకి, వాళ్ళు కట్టేదానికన్నా తక్కువ రేటుకి వస్తున్నాయి అని చెప్పి, చీప్ గా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా ఆశపడి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ కావచ్చు, బీటెక్ కాలేజీ సార్ చెప్పినట్టు అన్ని కూడా రెంట్కి ఇచ్చినా మనకు పాడుబడిన భవనంలా కాకుండా ఎంతో కొంత అమౌంట్ వస్తాయని హెచ్ఎం గారు చెప్పారు ఇప్పుడే అని చెప్పి రెంట్కి తీసుకోవడం జరిగింది. ఆ రెంట్ ఏంటంటే మాకు ఎంతో కొంత గవర్నమెంట్ కదా అని భరోసాతో ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అని. కానీ గవర్నమెంట్ ఎప్పటికి ఇస్తుందో ఏంటో, ఫస్ట్ 2-3 నెలలు ఇచ్చింది, దాని తర్వాత ఇవ్వడం మానేసేసరికి వీళ్ళు దాన్ని రిపేర్లు కూడా చేయట్లేదు సార్. అవి ఎప్పుడు కూలుతాయో అన్నట్టు కూడా ఉన్నాయి సార్. అది పిల్లలు చాలా చిన్న పిల్లలు పైకి కిందకి ఉరుకుతుంటారు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా, ప్రాణానికి ఏదైనా అపాయం జరిగినా కూడా మనం బాధపడాల్సి వస్తుంది. రైట్ సార్. డానియల్ గారు చెప్పుకోవడానికి ఇట్లా వేల కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయించామని అసెంబ్లీలో చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా. నేను నాట్ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని అనట్లేదు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, చెప్పుకోవడానికేమో వేల కోట్లు కేటాయించాము, అసలు విద్యని అంటే కింది స్థాయి నుంచి డెవలప్ చేస్తాం, ఇప్పటి నుంచి అసలు మారిపోతుంది, స్కూల్ అలా కట్టబోతున్నాం, ఇలా కట్టబోతున్నాం, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ లేకపోతున్నాం, ఇలా అనేక రకాలుగా చెప్తారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు మనకు మాత్రమే తెలుసు. ఈరోజు చాలామంది సమాజంలో ఎలా ఆలోచిస్తున్నారంటే, అసలు ప్రభుత్వ స్కూళ్ళకి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోయి లక్షల ఫీజులైనా సరే, కష్టమో నష్టమో అప్పులైనా చేసి ప్రైవేట్ స్కూళ్ళకే పంపించాలనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు బాలేకపోవడం వల్లే. ఎలా చూస్తారు అంటే కేటాయించే నిధులకి రియాలిటీకి ఎక్కడా సంబంధం ఉండట్లేదు, ఎటుపోతున్నాయి ఆ నిధులన్నీ? మీకు తెలియదు ఏమన్నా సార్, ఇప్పుడు మనము విద్య యొక్క చరిత్రను క్షుణ్ణంగా చూసాము, మీరు కూడా మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విద్య మీద బడ్జెట్ అలొకేషన్ పేపర్ పైన మాత్రమే జరుగుతున్నది. అట్లాగే ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్ సంబంధించినటువంటి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడా ఓన్లీ జివో రూపంలో పేపర్ మీద మాత్రమే ఉంటున్నాయి, కానీ కార్పొరేషన్లకు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ రావట్లేదు. మనం ఇక్కడ ప్రధానంగా ఆ విద్యకు సంబంధించినటువంటి, గురుకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనము ఒక దాంట్లో జోడించాలి అని అనుకుంటే, ఎడ్యుకేషన్ యూనివర్స్ అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి మొత్తము పరిజ్ఞానము, పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానము, మూర్తిమత్వము, ఇవన్నీ డెవలప్ కావాలని అంటే విద్య ఒకే తాటి మీద ఉండాలి. గతంలో కూడా మన చర్చా వేదికలోనే మనము డిస్కస్ చేసుకున్నాం. విద్య అనేటువంటిది ఒకే గొడుగు కింద ఉండి అన్ని పాఠశాలలో, ఇంతకుముందు దేవదానం గారు చెప్పారు, అంటే డివైడ్ అండ్ రూల్ లాగా ఒక క్యాస్ట్ వాళ్ళకి కొన్ని పాఠశాలలు, ఇంకొక క్యాస్ట్ వాళ్ళకి ఇంకా కొన్ని పాఠశాలలు, దానివల్ల చిన్న పిల్లవాడి నుండి మొదలుకొని వాడు యువకులుగా అయిపోయి
పెద్దవాళ్ళుగా అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయేసరికి కూడా ఒకే రీతిగా మైండ్ సెట్ ని ఏర్పాటు అంతే చేసుకుంటున్నారు. కదా, అంటే చిన్నప్పుడే బీజం పడిపోతుంది కదా. బీజం వేరే పడిపోతుంది. వేరే కానీ భారతదేశము మీరు చూడండి, ఇండియా ఈజ్ వన్ అని మోడీ గారు అంటున్నారు. కానీ ఇండియా ఈజ్ వన్ అనేటువంటిది మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూపెట్టండి. ఒకే పాఠశాల, ఒకే విద్యా విధానము, ఒకే సిలబస్. ఆ సిలబస్ ని చదువుకొని భారతదేశంలో ఉండేటువంటి ప్రతి విద్యార్థి భారతదేశానికి రిప్రజెంట్ చేస్తాడు అనేటువంటి ఒక సిస్టమ్ ను తీసుకురాగలిగితే మనం ఎక్కువ సంతోషిస్తాం. అట్లాంటి ఆలోచన ప్రభుత్వాలకు లేవు. అటు మోడీకైనా లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికైనా. గతంలో అయితే చంద్రశేఖరరావుకి అయితే అసలు విద్య మీద పట్టింపే లేదు. దాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ చర్చా వేదిక ద్వారా నేను కూడా అభిప్రాయపడేది ఏంటంటే, కనీసం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే రాబోతున్నాయో దానివల్ల దాంట్లో ఒక మంచి రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని అక్కడే ఉంచేసి, కొట్టారు కమిషన్ అదే చెప్తుంది, టీచరే ఆ స్కూల్ ఎక్కడుంటే టీచర్ అక్కడే ఉండాలి అని. అంటే ఏ టైంలో విద్యార్థికి డౌట్ వచ్చినా కూడా పోయి, పాతకాలంలో మనం చూసాం కదండి చరిత్రలో, ప్రతి విద్యార్థికి ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు ఉండేటువంటి గురుకులాల్లో డౌట్ క్లియర్ చేసేవారు. అందుకనే ఆర్యభట్ట మొదలుకొని మన వరకు మనం ప్రభుత్వ పాఠశాలల్లో అప్పుడు ఉండేటువంటి గురుకులాల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే. నేను కూడా హాస్టల్ విద్యార్థినే. కానీ మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము అధిగమించాం. కానీ అప్పుడు 200 మందితో ఒక 8 రూములు ఉండేది. కానీ ఇప్పుడు 2000 మందితో 8 రూములు నడపడం అంటే, ఇంతకుముందు మేడం చెప్పారు, నేను కూడా చాలా స్కూల్స్ విజిట్ చేశాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దేని మీదనైతే మనం బడ్జెట్ ఇది నాన్ ప్రాఫిటబుల్ అనుకుంటున్నాము, అట్లాంటిది వదిలిపెట్టేసి విద్యకు చాలా మంచి బడ్జెట్ ని, ఎక్కువ పర్సెంటేజ్, మినిమం 25 to 30% అలొకేషన్ చేసినట్టయితే తప్పకుండా విద్య డెవలప్ అయిపోయి మంచి పరిపూర్ణమైనటువంటి విద్యార్థి తయారై మంచి తెలంగాణ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే సిలబస్ ని కరికులం ని ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా ఒక వర్గాన్ని ఎన్నుకొని, అంటే లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం ఉండాలి అని ఇంటర్నల్ గా ఆలోచించేటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. చాలా మందిని మేము కూడా ఈ 40 సంవత్సరాల కాలంలో 84 నుండి ఇప్పటి వరకు మేము చూసాం. అట్లాంటి వాళ్ళని కాకుండా ఒక సామాజికమైనటువంటి, ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ తీసుకోండి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్. బ్రాహ్మణిస్టిక్ భావజాలం ఉన్నా కూడా సమాజం కోసము ప్రతి వ్యక్తి హ్యూమనిజం ఉండాలి, హ్యూమనిజం తోటి ఆలోచించినటువంటి ఒక మనిషి. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది, హరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే బాలగోపాల్ గారు కావచ్చు, వరవరరావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి విద్యా విధానము ప్రతి ఒక్క విద్యార్థి సమాజం కోసము, హ్యూమనిజం కోసం ఆలోచించినటువంటి విద్యార్థులు వాళ్ళ చేతుల మీద తయారైనట్టుగా మనం చూస్తాం. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఒక మంచి విద్యార్థులను తయారు చేసేటట్టుగా ఆ గురుకులాలను డెవలప్ చేసినట్టయితే బాగుంటుంది. అట్లాగే గురుకులాలకు సంబంధించి ఇంతకుముందు మేడం కూడా చెప్పారు, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి, ఈ సంవత్సరం ఒక 4 కడతాం, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 8 కడతాం అనేటువంటిది ఉంటే ఈ 12 సంవత్సరాల కాలంలో నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్య ఇంకా ఏ రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశం ఉండకపోతుండే. అది కోల్పోయింది, తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది, మనం కోల్పోయాం. ఎందుకంటే ఉన్నటువంటి నిధులను అన్నింటిని కూడా మింగేశాడు కేసీఆర్. మింగేసి ఇప్పుడు ఏమంటాము మైనస్ లోకి వచ్చేసింది. మనకి ఓన్లీ చిప్ప మాత్రమే చేతికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసే పరిస్థితులలో లేవు. కానీ ఇంకా కూడా ప్రభుత్వాలు ఆలోచించి ఒక మంచి రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితిని సృష్టించుకొని విద్యను బలోపేతం చేస్తూ, వైద్యాన్ని కూడా బలోపేతం చేస్తూ, మెరుగైనటువంటి విద్యా విధానాన్ని కనుక తెలంగాణలో అందించినట్టయితే ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి రానున్నటువంటి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని ప్రేమించేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, ఓకే అండి. ఎస్, దేవదానం గారు ఇందాక కొన్ని పాయింట్స్ చెప్తుంటే నేను మధ్యలో ఇంటరప్ట్ అయ్యేవారు మాట్లాడాలని మహమ్మద్ గారు. మీరు కంటిన్యూ చేయండి, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఒక ప్రిపేర్డ్గా వచ్చినట్లు ఉన్నారు, అన్ని క్లియర్గా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇప్పుడు గతం లోపల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినప్పుడు ప్రభుత్వాలు ముందుగానే ఒక ప్రణాళికబద్ధంగా రెసిడెన్షియల్ పాఠశాలను, వాటికి నిధులు కానీ, నియామకాలు కానీ, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏర్పాటు చేసుకొని మరి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను మరి ఓపెన్ చేసిన సందర్భాలు చూసినాం సార్. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో చూసినట్టయితే
మరి కెనాల్ మరి యొక్క మన క్యాంపు కార్యాలయం పెద్దది, అది సార్ పెద్దాపూర్లో ఉన్నది. పెద్దాపూర్లో ఆ యొక్క క్యాంపు కార్యాలయం ఉంటే ఆ క్యాంపు కార్యాలయంలో బాయ్స్ కొరకు మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా తాటిపల్లి లోపల గర్ల్స్ పెట్టిన అది కూడా పెద్ద క్యాంపస్. అంటే ఆ రోజు ఈ యొక్క కెనాల్స్ కొత్తగా తవ్వడం, అక్కడ పెద్ద క్యాంప్ ఉండడం, ఆ క్యాంపు కావాల్సిన పెద్ద పెద్ద హాల్స్ ఉండడం, వాటన్నిటి ఉపయోగించుకుంటూ వాళ్ళు ఏం చేసిండ్రంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి బిల్డింగ్స్ కట్టడం మొదలుపెట్టి అదొక ప్రణాళికబద్ధంగా కొన్ని వాటినే మరి మరి పాఠశాలను ఏర్పాటు చేసి దాని తర్వాత దాని యొక్క మన యొక్క స్ట్రెంత్ ఎక్కువ కావడం కానీ మన యొక్క అవకాశాలు ఎక్కువ మరి అందరికి అందించాలని కూడా ప్రభుత్వాలు వేరు మరి ఆ దృష్టితోటి వాటిని మరి చేయడం జరిగింది. అయినప్పుడు మరి అదే అనుకున్నారే కానీ మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, దానికి కావాల్సిన ఉపాధ్యాయులు ఎక్కడ ఉండు, దానికి కావాల్సిన యొక్క బిల్డింగ్స్ ఏముందని మాత్రం ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వలన వారి యొక్క అనాలోచిత చర్య వలనే ఈ రోజు మన మరి యొక్క రెంట్ కట్టలేని యొక్క పరిస్థితి, అదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సకాలంలో అందించలేని యొక్క పరిస్థితి ఉన్నది. అంటే నా యొక్క అభిప్రాయం ఏంటంటే సార్, ఈ యొక్క వీటికి ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ లోపల మరి డానియల్ గారు అన్నట్టుగా బడ్జెట్ లోపల ఎక్కువ నిధులను కేటాయించాలి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే 2-3 రెసిడెన్షియల్స్ ఇప్పటికైనా వాటిని మంచి సౌకర్యాలు ఉన్న వాటిని కలిపి ఒక దగ్గర పెట్టి మరి 2-3 రెసిడెన్షియల్స్ కు ఒక దగ్గర పెద్ద బిల్డింగ్ ను ఏర్పాటు చేసి ఒక సంవత్సరం లోపల మరి ప్రణాళికబద్ధంగా కొన్ని వాటిని చేసినట్టు అయితే అప్పుడే మనకు వీళ్ళ రెంటు బాధ తప్పుతుంది, వాళ్ళకు గుణాత్మకమైన విద్యను అందిస్తాం. ఆ గుణాత్మకమైన విద్యను అందించడానికి కావాల్సిన స్టాఫ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, న్యూ టెక్నాలజీ మనకు ఈ యొక్క పాఠశాల లోపల అంటే రెసిడెన్షియల్ పాఠశాల లోపల మంచి మంచి కాన్సెప్ట్ సార్. లోకో పేరెంట్ సిస్టమ్ ఉంటుంది. లోకో పేరెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రతి 10 నుంచి 15 మందికి ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచర్ వారికి ఏ సమస్య వచ్చినా కానీ ఆ టీచరు ఆ యొక్క వాటి సమస్యను తీరుస్తూ ఉంటాడు. మరి అదే విధంగా అక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఆటలు పాటలు మాటలు ఇవన్నీ ఉంటా ఉంటాయి. అంటే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అంటే పేద పిల్లలు కొరకు వాళ్ళకు మరి కొంత అడ్వాంటేజెస్ బాగా అడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి. మనం చదువుకోలేని పరిస్థితులు ఉన్న పిల్లలకు అక్కడ ఇంటి వాతావరణాన్ని కలగజేయడానికి ఈ యొక్క రెసిడెన్షియల్ సిస్టమ్ మంచి సిస్టమే. కానీ దాని లోపల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు మరి లిమిటెడ్ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది సార్. వాళ్ళకి డిసడ్వాంటేజ్ కనుక చూసినట్టయితే లిమిటెడ్ నాలెడ్జ్ షేరింగ్ అంటే వాళ్ళు మాత్రమే ఉంటారు. అదే మేము ఇంతకుముందు మా ప్రభుత్వ పాఠశాలలో మరి చదువుకున్న విద్యార్థి వాడు బయటి వారి వ్యక్తులతోటి కూడా వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాడు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటాడు, వారి యొక్క సమాజం నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేసి ఎట్లా బ్రతకాలని నేర్చుకుంటా ఉంటాడు. కానీ అక్కడ లిమిటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటది. అదేవిధంగా ఇక్కడ మోడర్న్ మరి టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం సార్ ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ లోపల. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలను వాళ్ళు మరి యొక్క చూరగొనలేకపోతున్నాం. తర్వాత వాళ్ళు పెద్ద అయినాక కూడా నేను కేస్ స్టడీ ఒకటి చదివాను. వాడు పెద్ద అయినాక కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్న యొక్క పిల్లవాడు వాడు పెద్ద అయినాక వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను కూడా మరి యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసిన యొక్క సందర్భాలు కనబడతా ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమను వాళ్ళకి రెసిడెన్సీ సిస్టమ్ లోపల మరి ఎక్కువగా వాళ్ళు పొందలేకపోతా ఉండనేది. తర్వాత లిమిటెడ్ రిసోర్సెస్ కూడా అక్కడ వాళ్ళకు ఉంటా ఉంటది. మరి యొక్క ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెయిన్ ఉంటుంది సార్ అక్కడ రెసిడెన్షియల్ లోపల. ఫిజికల్ ఎమోషనల్ స్ట్రెయిన్ మరి చదవాలి, నీకు ర్యాంక్ రావాలని ఒక ఎమోషనల్ స్ట్రెయిన్ కూడా వాళ్ళకు ఎక్కువ ఉంటది. తర్వాత ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కరిక్యులం లేకపోవడం, అసెస్మెంట్ కూడా వాళ్ళకు సక్రమంగా చేయలేకపోవడం అనేది కూడా మరి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ మనం రెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటే ఒక దీని లోపల ఉన్నాయి సార్. కొన్ని రెసిడెన్షియల్స్ కలపడం అనేది నా యొక్క ఉద్దేశం. తర్వాత అట్లా రెంట్ను తక్కువ చేయవచ్చు. కొత్త బిల్డింగ్ లో కూడా ఆ యొక్క ఇంకొక బిల్డింగ్ కు ఇచ్చే రెంట్ అవన్నీ కలుపుకొని కూడా కొత్త బిల్డింగ్ కూడా ప్లాన్ చేసుకొని ఎక్కడ అంటే దేవదానం గారు అసలు అద్దె అనేటువంటి కాన్సెప్ట్ ని తీసేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎప్పటికైనా సొంత బిల్డింగ్ ఉంటే ప్రభుత్వానికంటూ విద్యార్థులకు ఒక భరోసా ఉంటుంది.
అవును సార్, అయితే మీరు అన్నది కరెక్ట్ సార్. సొంత బిల్డింగ్, నేను అదే చెప్తున్నాను సార్. సొంత బిల్డింగ్ ఇంతకుముందు గతంలో యొక్క ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, అప్పుడు పివి నరసింహారావు గారు సర్వే లోపల ప్రారంభించినప్పుడు అక్కడ సర్వే లోపల నేను పోయి అక్కడ చూశాను సార్. నేను తాటిపల్లి లోపల కూడా నాకు ఫస్ట్ ఉద్యోగం అక్కడ చేసిన పెద్ద క్యాంపస్ సార్ అది. అది దాన్ని ఏం చేసిండ్రు అంటే, అది క్యాంప్, అది వాళ్ళది ఈ కెనాల్ వాళ్ళ క్యాంప్. అది అయిపోయిన తర్వాత అంచెలంచెలుగా బిల్డింగ్ కట్టిండు. అక్కడ ఒక ప్లాన్ ఉన్నది, ప్లే గ్రౌండ్ ఉన్నది, అంత ప్లేస్ ఉన్నది, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే దాని తర్వాత కూడా మన గవర్నమెంట్ నిర్ణయించారు. ఇక్కడ తొందరపాటు చర్య వల్ల నేను చేసిన ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ నేను చేసిన అనే యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఆలోచన చేసి చేసుకోవడం చేసింది. దాని ద్వారా పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నాణ్యమైన విద్యను అందిస్తలేవు. కాబట్టి ఈ యొక్క నాణ్యమైన విద్యను అందించాలంటే రెండింటిని క్లబ్ చేస్తేనే టీచర్స్ కూడా ఒక దగ్గర అవుతారు. వాళ్ళకు కూడా ఇప్పుడు న్యూ టెక్నాలజీ, కంప్యూటర్ విద్య కావచ్చు, తర్వాత డిజిటల్ ద్వారా విద్యా బోధన కావచ్చు, తర్వాత లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నిటి కూడా కలగజేసే యొక్క వసతులు మనం కలగజేసే యొక్క పరిస్థితి ఉంటా ఉంది. భవనాల్లో అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇదన్న ప్రభుత్వం ఆలోచించి సైట్ నిర్ణయించాలి సార్. ప్రదేశం ఎక్కడ మనం కడతాం, మరి అందుబాటులో ఉన్నది సైటే నిర్వహిస్తలేరు. వేరు మరి భూములు మరి వేరు అంశాలకు ఉపయోగిస్తున్నారు. కానీ మరి పాఠశాలకు పెట్టినప్పుడు వారికి అది చేయడం లేదు. సైట్, బడ్జెట్ ఈ రెండింటిని మింగిల్ చేసి తర్వాత వాళ్ళకి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా వాళ్ళు అపాయింట్ చేసి వాళ్ళకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ గుణాత్మకంగా వాళ్ళ నుంచి అదే విధంగా వాళ్ళకు మరి సూపర్విజన్ కూడా కంపల్సరీగా ఉండి వారికి బాధ్యులుగా చేయవలసిన అవసరం ఉన్నది సార్. రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసినట్టయితేనే అప్పుడు ఈ గురుకులాల యొక్క సిస్టమ్ బాగుపడుతుందని. మహమ్మద్ గారితో మాట్లాడదాం. అంటే అందరం అనుకుంటున్నట్లుగా అసలు ప్రతి భారతీయుడికి కావచ్చు, మానవుడికి కావచ్చు, అత్యంత అంటే మౌలికమైనటువంటి హక్కు ఏదైనా ఉందంటే అది విద్య. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అది హక్కు, నేర్చుకునేటువంటి హక్కు ఉంటుంది. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలే తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాల ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించట్లనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనివల్ల ప్రైవేటు దోపిడీ ఎక్కువైపోతుంది. ఈరోజు చాలా పల్లెటూర్ల నుంచి కావచ్చు, లేకపోతే గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా విద్య యొక్క విలువ అర్థమవుతోంది. కాబట్టి తమ పిల్లల్ని లక్షలు పోసి ప్రైవేట్ సెక్టార్లో చేర్పించి ఏదో చేద్దాం అనుకుంటారు. ఇక అక్కడి పరిస్థితి గురించి మనం చర్చించుకున్నట్లయితే అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందిలేండి, ఇంతకు మించి ఏం లేదు. కానీ కనీస మౌలిక వస్తువులు కూడా ఇక్కడ ఉండట్లేదు, అక్కడ ఉంటున్నాయి. అదే తేడా కనిపిస్తోంది. ఏం చెప్తారు మహమ్మద్ గారు? ఎందుకు ప్రభుత్వాల్లో మార్పు రావట్లేదు? మనలాంటి ఎంతోమంది మీలాంటి విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే మీడియా వైపు నుంచి కావచ్చు, ఇంత పోరాడుతున్నప్పటికీ, ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పటికీ సమాధానం దొరకట్లేదు మనకి. ఎందుకు? ఏం లేదు సార్, ఒక ప్రణాళికాబద్ధంగా చేయకుండా ఆవేశపూరితంగా మైనార్టీలను చూసి మైనార్టీ పాఠశాలలు, బీసీలను చూసి బీసీల పాఠశాలలు, అంటే అంతకంటే ముందు బాగున్నాయి. సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ శాంక్షన్ అయినప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుకుంటూ వచ్చింది. అవును, ఇది టకాట ఒకటేసారి 200 స్కూళ్ళు పెడితే 200 స్కూల్ బిల్డింగ్ ఎక్కడ వస్తాయి మనకు? ఏదో దాంట్లో మరి వచ్చిన ప్రిన్సిపాల్ కావాలి, స్టాఫ్ వీళ్ళందరూ కావాలంటే ఆ బిల్డింగ్లన్నీ ఏదో ఒకటి చేసిండ్రు. ప్రభుత్వం చేయవలసింది ఏంటి అంటే తక్షణమే భవనాలన్నిటిని కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. మీరు అన్నట్టుగా, సార్ అన్నట్టుగా అక్కడ అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది, కొన్నారు. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్స్ అయిపోయినాయి. చాలా వరకు 90% రిక్రూట్మెంట్ అయింది. అది పీజీటీ ఉన్నారు, టీజీటీ వాళ్ళు ఉన్నారు, ప్రిన్సిపాల్ కూడా వచ్చిండ్రు. 60% ప్రిన్సిపాల్ ఫిలప్ చేసిండ్రు, 90% స్టాఫ్ అంతా అదైంది. ఇది ఎక్కడో ప్రైవేట్ వాళ్ళు వచ్చి అది క్లాసులు చెప్పేది లేదు, అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అక్కడ నర్సు కూడా రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇవన్నీ అయింది. కావాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది రాలే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేవు. ఇప్పుడు వ్యవస్థలో చేయాల్సింది ఏంటి అంటే ఒక పని చేసినప్పుడు, ఇప్పుడు చాలా మంది అంటున్నారు కులాల వారీగా పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అంటున్నారు. అదేం కరెక్ట్ ఏం కాదు. అది బీసీ అంటే అందరు బీసీలే లేరు సార్. అందులో బీసీలో 60% బీసీ ఉంటే 20% అదర్ గ్రూప్స్ ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, అంతకుముందు ఎస్సీ ట్రైబల్స్ ఉన్నాయి. ట్రైబల్లో 60% ట్రైబల్ ఉంటే నాన్ ట్రైబల్ 20% ఉన్నారు. మైనార్టీ స్కూళ్ళల్లో 60% మైనార్టీస్ ఉంటే 20% వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా మరి మైనార్టీ స్కూళ్ళల్లో ఉన్నారు. బీసీ వెల్ఫేర్ చూసినాం మనం, జ్యోతిబా పూలే స్కూల్ చూస్తే 100% బీసీలో లేదు. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీ అన్ని ఎఫ్సీలు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒకటే రకమైన మనం
అది పేరుని బట్టి అనుకుంటాను. మైనారిటీ అంటే మైనారిటీ వాళ్ళే ఉంటారు, బీసీలు అంటే బీసీలే ఉంటారు, ఎస్సీలు అంటే ఎస్సీలే ఉంటారని కాదు. దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి సార్ దాంట్లో. అయితే ప్రభుత్వం తక్షణమే చేయాల్సింది ఏంటి అంటే 2 స్కూళ్ళను 3 స్కూళ్ళను కమాండ్ చేసే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ వైజ్ గా స్కూల్ శాంక్షన్ చేసింది. కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఈ వర్ధన్నపేటకు 2 స్కూళ్ళు, మన జనగాంకు 2 స్కూళ్ళు, ఇట్లా కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఆయన బీసీ మైనారిటీ అని శాంక్షన్ చేసిండ్రు. ఆ శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఫెసిలిటీ లేకున్నా స్ట్రెంత్ పెరుగుతాను. పిల్లలు ఏ తల్లిదండ్రులు కూడా ఏ అవకాశం ఉన్నా కూడా ఇంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం కస్తూర్బా స్కూల్లో చాలా స్ట్రెంత్ 30% ఉండేది, కానీ ఇప్పుడు 100% పెరిగిపోయింది. పిల్లల తల్లిదండ్రులంతా గురుకులాల వైపు ఎదురు చూస్తున్నారు. దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇమీడియట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన వీళ్ళందరూ సార్లందరూ చెప్పినట్టుగా ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో చాలా బిల్డింగ్, ఒకటే బిల్డింగ్ సిటీలో ఉన్నది. సిటీలో ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లో ఉన్నది ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ ఎక్కడ ఉంటది? ఏదో ఫార్మసీ కాలేజ్ ఉన్నది, ఎక్కడ ఉంటది? కేవలం ఆ చేతులు దులుపుకోవడం కాదు, సో స్కూల్ ఓపెన్ చేసి చేతులు దులపడం కాకుండా దానికి సరిపడా గ్రౌండ్ చూడాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, వాళ్లకు కావాల్సిన వనరులన్నీ చేకూర్చాలి. మరి అవన్నీ చూసినప్పుడు బాగుంటది. కానీ కేవలం అది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ చేసింది అంటే ఆవేశంగా టకాటా స్కూల్ శాంక్షన్ చేసిండ్రు. ఇంత ముందు లేదు. సర్వేయర్ లాంటి స్కూల్ గానీ, సోషల్ వెల్ఫేర్ లాంటి స్కూల్ గానీ, బీసీ వెల్ఫేర్ లాంటి స్కూల్ గానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు ఓపెన్ గా 280 స్కూళ్ళు బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, జ్యోతిబా ఫూలే ఉన్నాయి, 204 స్కూళ్ళు మైనారిటీ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరికి శాంక్షన్ అయినాయి. అవి కాకుండా ఇంతకుముందు ఎస్సీ వెల్ఫేర్లు, బీసీ ఎస్టీ వెల్ఫేర్ కూడా శాంక్షన్ అయినాయి. టకాటాకు శాంక్షన్ చేసుకుంటూ పోవడం వల్ల ఈ బిల్డింగ్ల యొక్క ప్రభావం వచ్చింది. ఈ బిల్డింగ్ ఏదో 1-2 అంటే కాదు, కొన్ని అయితేనే బాగుండు. 662 బిల్డింగులు రెంట్ చేసినప్పుడు దానికి కావాల్సిన వనరులన్నీ చేకూర్చాలి. లేకుంటే ఒక 30% కన్స్ట్రక్షన్ చేసుకుంటొచ్చు. ఓ సంవత్సరం 30%, ఇంకో 30% ఇంకో సంవత్సరం, అంటే 2016 నుంచి మొదలు పెడితే మరి అవన్నీ మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు అయిపోవు. ఈ ప్రభుత్వం మీద కూడా ఆ ఓపిక లేకుండా పోతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లేదు, మరి డబ్బులు లేవు అంటున్నారు. కానీ రెసిడెన్షియల్ ఆయన ఒక స్కీమ్ పెట్టుకున్నాడు, ఇక్కడ నుంచి రెసిడెన్షియల్ అన్ని కమాండ్ కలిసి పెడతా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా ఒక దగ్గర పెడతా అన్నాడు. ఇది అయ్యేవారికి ఎంత కావాలి? ఎన్ని రోజులు కావాలి? ఉన్నదాన్ని ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఇన్ని కన్స్ట్రక్షన్ కదా, మరి స్టాఫ్ ఉన్నది, ప్రిన్సిపాల్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, కావాల్సిన పిల్లలు పడుకోవడానికి బెంచీలు ఉన్నాయి, మరి తినడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ బిల్డింగ్ దీనికి మరి దీంతో పాటు అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి చెక్కింగ్ చేసేది RLC అని పెట్టిండ్రు ముస్లిం దానికి, RCO అని బీసీ దానికి పెట్టిండ్రు, ASW అని వాళ్ళు పెట్టిండ్రు. వీళ్ళందరినీ కూడా కోరిలేషన్ చేయడానికి దాని యజమాయిషి కూడా ఉన్నది, ఎక్కడేం జరుగుతుందని చెప్పడానికి కూడా అవకాశం. కానీ అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్లు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ బిల్డింగ్ లేవు. ఈ బిల్డింగ్ ఎందుకంటే దీన్ని స్వాగతించాలి, ఈ గురుకుల సిస్టాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే పిల్లలు చాలా మంది వస్తాను. నేను ప్రిన్సిపాల్ గా చేసినప్పుడు తల్లిదండ్రులు వాడు ఎంత కష్టపడ్డా నేను చదవను అంటే తల్లిదండ్రులు అక్కడ ఉండి 5th క్లాసులో జాయిన్ చేసే పరిస్థితులు వచ్చింది. చాలా మంది వస్తారు, మంది ఏ ఒక్క దగ్గర కూడా సీటు కాలేదు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు, బిల్డింగ్ లేకపోవచ్చు, ప్లే గ్రౌండ్ లేకున్నా కూడా అందరు చదివే పిల్లలందరూ మోటివేషన్ లో వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాల్సిందంటే ధర్మిలా ఈ సంవత్సరం ఇన్ని అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని. ఇది ఇట్లనే లేకుంటే, ఎందుకంటే మరి రెసిడెన్షియల్ స్కూల్ అన్ని రకాల ఎక్కడా ఆగట్లేదు, ఎక్కడ స్ట్రెంత్. కస్తూర్బా ఒక 3 ఏళ్ల వరకు 30% ఉండే, ఇప్పుడు పల్లెటూరులో పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ తీసుకొచ్చేస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయింది. అంటే ప్రజలందరికీ కూడా విద్య పట్ల అవగాహన పెరిగింది, చాలా మంది పెరిగింది, కానీ ప్రభుత్వానికి పెరగలే. ప్రభుత్వమే ఒక స్కీమ్ చేసినప్పుడు దాన్ని పూర్తి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ను పెంచినావు, రెసిడెన్షియల్ స్కూళ్లకు స్టాఫ్ను ఇచ్చినావు, PGT ఇచ్చినావు, TGT ఇచ్చినావు, ప్రిన్సిపాల్ని ఇచ్చినావు, క్రాఫ్ట్ ఇచ్చినావు, మరి నర్సులు ఇచ్చినావు, మరి బిల్డింగ్ ఏమైంది? ఇవన్నీ పెట్టాల్సిన బిల్డింగ్ లేదు. ఈ బిల్డింగ్ ఏదో ఇప్పుడు ఆ శాంక్షన్ అయింది, ఎక్కడో దిక్కు ఓపెన్ చేయాలి. ఆ చిన్న బిల్డింగ్ కానీ పెద్ద బిల్డింగ్ కానీ లేకుంటే ఒక్కొక్కటిగానే కదా అన్నీ అయ్యేది.
అన్నీ అయిపోయింది. Right. కాబట్టి ప్రభుత్వము దృష్టి పెట్టాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయి. ఇప్పుడు ప్రైవేట్ సార్ అన్నట్టు ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని చాలా పెద్ద పెద్ద స్కూల్ ఉన్నాయి, మండల హెడ్ క్వార్టర్లలో చాలా పెద్ద స్కూల్, దాన్ని రెసిడెన్షియల్ గా మార్చొచ్చు. ఎకరాల భూమి ఉంది. గన్పూర్ స్టేషన్, గన్పూర్ లో 10-5 అనేక మండలాల్లో ఉన్నాయి, అలా ఒకటేంటి అనేక మండలాల్లో ఉన్నాయి, చాలా మండలాలు ఉన్నాయి. దాన్నన్నా మార్చు. ఇప్పుడు అక్కడ డిపేప్ వచ్చింది, సర్వశిక్ష అభియాన్ పీరియడ్ చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, అవన్నీ వేస్ట్ గా ఉంటుంది, అక్కడ పెట్టొచ్చు కదా. అవును, చాలా బిల్డింగ్లు ఈ రోజు ఖాళీగా పడి ఉంటున్నాయి, ఖాళీ పడి ఉన్నాయి. ఒక్కొక్కటి 1000-2000 స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఉండే మాకు. ఇప్పుడు నేను పనిచేసిన స్కూళ్ళల్లో కూడా అవన్నీ ఉండే. అవన్నీ వదిలేసి నువ్వు వాటినైనా సరిచేయి. నీకు ఏదో అవగాహన ఉండాలి, బిల్డింగ్ ఏం చేయాలి. మరి ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్ అన్ని ఆగమవుతున్నాయి, స్ట్రెంత్ లేదు, దీన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఒక అవగాహన. అర్థమైంది మహమ్మద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే విధంగా శ్రీదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, దేవదానం గారికి, డానియల్ గారికి, మహమ్మద్ గారికి, మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని అనేక విషయాలు ప్రభుత్వానికి అర్థమయ్యేలా ఎటువంటి మార్పులు చేసుకుంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు చెప్పే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా గురుకుల పాఠశాలలకు సంబంధించి అద్దె భవనాల్ని కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికైనా ఉన్నటువంటి అద్దెలన్నీ క్లియర్ చేసి రాబోయే 1-2 సంవత్సరాలలో కొత్త బిల్డింగులు కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే భవనాలు లేక ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తీర్చి విద్యార్థులకు సరైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అటువంటి దిశగా ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి 4 Sides స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.